It was a comeback movie for Naga Chaitanya. Acting wise గా చూసుకుంటే సాయి పల్లవిని ఓవర్టేక్ చేసిన ఒకే హీరో ఎవరైనా ఉన్నారంటే నాగ చైతన్య మాత్రమే. దేర్ ఆర్ ల్యాక్స్ హియర్ అండ్ దేర్ ఖచ్చితంగా ల్యాక్స్ ఉన్నాయి. కానీ మీరు థియేటర్ నుంచి బయటికి వచ్చేటప్పుడు 100% ఫుల్లీ సాటిస్ఫాక్షన్ తో బయటికి వస్తారు. లవ్ స్టోరీ ఎట్లా అనిపించింది సార్? అదే సార్, లవ్ స్టోరీ చాలా బాగుంది. బట్ ద ట్రాక్ పేస్ వాజ్ లిటిల్ స్లో అన్నమాట స్టార్టింగ్ లో. బట్ స్టార్టింగ్ 30 minutes తర్వాత మూవీ ఒక పీక్ లెవెల్ కి వెళ్ళిపోయింది. ఎమోషనల్ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. హ్యాపీ ఎండింగ్ సార్, హ్యాపీ ఎండింగ్. నాగ చైతన్య కెరియర్ బెస్ట్ యాక్టింగ్ ఇచ్చిండు. దేవి శ్రీ ప్రసాద్ మన్మధుడు మూవీలో ఎలాంటి మ్యూజిక్ ఇచ్చిండో సేమ్ మళ్ళీ అలాంటి మ్యూజిక్ ఇచ్చిండు. అంటే లైక్ చాలా మంది కంపారిజన్ చేస్తున్నారు దేవి శ్రీ ప్రసాద్ పని అయిపోయిందని. వాళ్ళకి సమాధానం ఈ మూవీ. తనకు ఒక మంచి ఫ్రీడమ్ ఇచ్చి వర్క్ చేపిస్తే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తాడో కరెక్ట్ గా చూపించిండు సార్. ఫ్యామిలీ ట్రాక్ లో నాగార్జున ఎప్పుడు ట్రాక్ లోనే ఉన్నారు. సీనియర్ వైజ్ గా చూసుకుంటే స్టోరీ సెలెక్షన్ వైజ్ గా హీఈస్ వెరీ బెస్ట్ కంపేర్ టు అదర్ హీరోస్. కలెక్షన్స్ రావట్లేదు బట్ ఈ మూవీతో మళ్ళీ దే విల్ బి గోయింగ్ టు కమ్ బ్యాక్. నెక్స్ట్ కూలీ ఉంది వాళ్ళది, కుబేరా మూవీ ఉంది, అండ్ అప్ కమింగ్ అఖిల్ ది కూడా లెనిన్ అనే మూవీ ఉంది. నాగ చైతన్య నెక్స్ట్ 100 crore సార్. 100 crores అంది ఖచ్చితంగా కొట్టలేదు, నేనైతే చెప్పలేను 100 crores కొట్టదు. బట్ కలెక్షన్స్ వైజ్ పక్కన పెడితే ఇట్ వాజ్ సూపర్ హిట్ మూవీ సార్. మీరు పెట్టిన అమౌంట్ కి ప్రాఫిట్ వచ్చిందో రాలేదు అది చూసుకోవాలి. చాలా బాగుంది సార్. ఓకే ఓకే మరి అంత సార్. అదే సార్, అంటే రియాలిటీకి దగ్గరలో ఉంది. అది కూడా రియాలిటీకి దగ్గర చాలా బాగుంది మూవీ. నాగ చైతన్య డెఫినెట్లీ కంబ్యాక్ మూవీ ఫర్ షూర్ డెఫినెట్లీ కంబ్యాక్ మూవీ. టైర్ 2 హీరోస్ లో హీఈస్ వన్ ఆఫ్ ద టాప్ యాక్టర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టింగ్ వైజ్. నెక్స్ట్ కమ్స్ విజయ్ దేవరకొండ, నాని. ప్రీ క్లైమాక్స్ కి నాగ చైతన్య గుడి కట్టేయచ్చు. సాయి పల్లవి మొత్తం సినిమాలో ఏడ్చింది కానీ నాగ చైతన్య ఆ ఏడ్చే సీన్ ఏదైతే ఉందో సినిమా మొత్తం ఏడుస్తుంది. థియేటర్ లో ఉన్న జనాలు మొత్తం ఏడ్చేశారు వాళ్ళ యాక్టింగ్ చూసి. ది బెస్ట్ యాక్టింగ్ బై నాగ చైతన్య సార్. నేషనల్ అవార్డు 2025 లో రిలీజ్ అయింది కాబట్టి మైట్ బి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెన్సర్ 2025 తర్వాత అయింది కాబట్టి ఇంకా వీ కాంట్ ఎక్స్పెక్ట్ మోర్. బట్ డెఫినెట్లీ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది నాగ చైతన్య. సూపర్ హిట్ మూవీ ఫర్ షూర్.